ఒకసారి ఈ వీడియో చూడండి. లోకేష్ గారు, మీరందరూ లోకేష్ అనుకుంటున్నారు, ఆయన్ని ఈజ్ నాట్ లోకేష్, లవ్ క్యాష్. లోకేష్ కాదు, లవ్ క్యాష్ అంట. తప్పు రాంబాబు గారు, అలా మాట్లాడకూడదు, అలా పేర్లను మార్చకూడదు. ఆయనకు ఒక పేరుంది, అందులోనూ ఆయన ఒక రాష్ట్రానికి మంత్రి, ప్రజలు ఎన్నుకున్న నేత. సో అలా పేర్లను మార్చకూడదు. మిమ్మల్ని ఎవరైనా అలా పిలిస్తే ఒప్పుకుంటారా? మీకు ఎలా ఉంటుంది చెప్పండి. అండ్ పాయింట్ నెంబర్ 2, అసలు పెట్రోల్ కి లోకేష్ గారికి ఏంటి సంబంధం? ఆయన ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కి మంత్రి. ఆయనకు పెట్రోల్ కి ఏంటి సంబంధం? పెట్రోలియం మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ కిందకి వస్తుంది. దానికి ఐటీ మినిస్టర్ కి సంబంధం ఏంది అసలు? మళ్ళీ చనిపోయిన హరికృష్ణ గారిని తీసుకొచ్చి ఏదో పెట్టకథ చెప్తున్నారు. అలా చేయడం ఏముందండి, ఎవరైనా చేయొచ్చు. నేను కూడా ఇప్పుడు ఒక కథ అల్లి మీ గురించి చెప్పొచ్చు, తప్పు కదా? కూటమి ప్రభుత్వం కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు, కట్టు కథలు చాలా అల్లి మీ గురించి చెప్పొచ్చు, కానీ చెప్పలేదు. ఆయన పెట్రోల్ ప్రైజెస్ గురించి మీరు ఎందుకు సార్ మాట్లాడతారు? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి కూడా పోలవరం అనేది చాలా కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఎందుకు చెప్తున్నానంటే నాకే అర్థం కాలేదని చెప్పారు మీరు, గుర్తుందా? ఇది ఇప్పట్లో పూర్తి కాదు అని చెప్పారు. మన డిపార్ట్మెంట్ గురించి మనకు అర్థం కానప్పుడు పక్క డిపార్ట్మెంట్ల గురించి మనకు ఎందుకు సార్? అప్పట్లో మన పని మనం కరెక్ట్ గా చేసింటే ఇప్పుడు మనం పక్కన వాళ్ళ గురించి మాట్లాడొచ్చు, అంతేగాని ఊరికి అసలు ప్రెస్ మీట్లు ఎందుకు పెడతారో కూడా నాకు అర్థం కావట్లేదు. అది కూడా 2 ఏళ్లలో పెట్రోల్ ప్రైస్ ని 41 రూపాయలు పెంచిన మీరు ఆ రోజు 41 రూపాయలు ఎందుకు పెంచారో చెప్పి ఆ తర్వాత ఈ క్వశ్చన్స్ అడగండి, అర్థం ఉంటుంది.